వేషంలాగా అయింది మొత్తం మొత్తం అందులో అయితే ట్యాగులు ఇస్తారు. ఈ ట్యాగులు అయితే వేసుకొని వల్ల పట్టుకొని చేపలు మరి ఇదంతా వచ్చాయండి సింపుల్. మనం లేడుగా అలా పియ్య డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చిన చాలా రోజుల తర్వాత మనకి డివో అయితే ఇచ్చేసినాము. మనము ఎంట్రీ చేసుకొని మనకి సిమెంట్ లోడింగ్ డివో అయితే ఇచ్చేసిండు. నేను వచ్చి కంపెనీ అయితే ఆడుంటుంది లోపలికి కంపెనీలోకి వెళ్ళాలి. డంపర్లు కనిపిస్తాయి, పెద్ద పెద్ద డంపర్లు ఉంటాయి. ఆ డంపర్లు కూడా కనిపిస్తాయి. ఇంతకుముందు వచ్చినా కానీ చాలా రోజుల బ్యాక్ వచ్చిన, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వీలైంది అనమాట. లెఫ్ట్ మళ్ళీ లిమిటెడ్. ఈ రోడ్ ఎక్కడ పోతుందో మనకి ఎంతవరకు అయితే తెలియదు. ఎన్నో వాళ్ళు ఒక్కసారి కూడా చెరువు టైప్ ఉంది మొత్తం. కాంట ప్రాసెస్ అయితే కార్డు సిస్టమ్ అనమాట. ఇక్కడ కూడా సాగర్ సిమెంట్ లాగా కార్డు ఇస్తాడు. దాని పైకి ఎక్కిందాడే ఆ కార్డు పెట్టి లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ దుమ్మురాజ్యం అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు దుమ్మురాజ్యం ఘోరంగా ఉంటుంది లోపల లోడింగ్ కాడ. మరి అలాంటి పరిస్థితి చూద్దాం. మా అన్న ఇప్పుడు కార్డు పెడతాడు. గ్రీన్ సిగ్నల్ వస్తుంది, అన్న వెళ్ళిపోతే మనం ఎక్కి మనం కార్డు పెట్టేస్తే అయితే కెమెరా అయితే ఇట్లా సెట్టింగ్ చేయాలి. అది ఇబ్బంది లేకుండా చాలాసేపు పెట్టవాటి ఇంకా వస్తలేదు. అది మిస్టేక్ ఏమన్నా తప్పు పెడుతుండొచ్చు పెడితే, అందుకనేసి రాకపోవచ్చు. ఇట్లా ఉంది మొత్తం ఇక్కడ మట్టి పనులు మొత్తం లోడ్ అయిన తర్వాత పెట్టాల్సిన కాంట ఇది. ఈ కాంట పెట్టుకోవాలి. లోడ్ అయినాక పట్టాలు ఇలా కడతారు. మొత్తం మట్టి పనులు మొత్తం ఇక్కడ లోడింగ్ పాయింట్ కూడా చేంజ్ అయినట్టుంది. మట్టి మన ఎల్లో బ్యాగులు ఎన్గిల్ పక్క ఉంటుంది. ఇక్కడ వైట్ బ్యాగులు నడుస్తున్నట్టున్నాయి. లోడింగ్ ఏరియా ఇది. ఇప్పుడు ఇది ఎంత మొత్తం కింద ఉన్నది మొత్తం సిమెంట్. ఘోరమైన దుమ్ము ఉంది. కారుతా ఉంటుంది ఎప్పుడు సిమెంట్. క్లేన్లు వాళ్ళకి ఒక పట్టిన లేకపోతున్నాయి. అది గుంజడానికి పోతే ఇది దొబ్బుతలేదు, ఇది దొబ్బినప్పుడు అది గుంజలేదు. అదే ఒకటే తిరుగుతున్నాయి క్లేన్లు కాబట్టి. చాలా జాగ్రత్త హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ చాలా అతిపెద్ద క్రేన్ అంటే ఇక ముందర ఉందండి గ్రీన్ కలర్ది. వెనకిలో దానికి ఉన్న వెయిట్ బిల్లలే ఒక్కొక్కటి 8.1 టన్ ఉన్నాయి. 8 బిల్లలు ఉన్నాయి. దాదాపు 60 టన్నులు ఉంది క్రేన్ వెయిట్. క్రేన్ వెయిట్ హైట్ మొత్తం హైట్ బిల్డింగ్లు ఎంత హైట్ ఉన్నాయి అంత హైట్ ఉంది. ఇక బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా కానీ
లోడ్ అయింది మొత్తం బండి అవతారం చూడ ఎట్లా మారిపోయింది, దుమ్ము అయిపోయింది. ఎప్పుడు వచ్చినా ఇంత ఈ కంపెనీలో దుమ్ము బీభత్సం అవుతుంది. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన మనం రాపించుకోవాలి ఎక్కడ పోయింటాం వల్ల. కాంట దగ్గర కూడా సేమ్ ప్రాసెస్, ఇందాకట్లాగానే మనం పైకి ఎక్కాలి, కార్డు పెట్టాలి. ఇంకా అక్కడ లాస్ట్ కనిపించే ఆఫీస్ దగ్గర పోయి పేపర్లు అయితే ఇచ్చేస్తే మనకి బిల్లు వస్తాయి. ఇవో అయితే వచ్చేసింది. సెక్యూరిటీ సంతకం, ఈ సంతకం పెట్టి ఈ పేరు రాసి ఈ సంతకం పెట్టాలంట. దాని గురించి ఆ కంటకం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ కూర్చుండే కానీ ఈసారి ఈ రైల్వే ట్రాక్లో మేము కూర్చుంట వేషంలాగా అయింది ఇక మొత్తం అవతారం. మొత్తం కడుపుకొని పోవాలి. మొత్తం ముడుగులు పోసారు, కల్లూరు రాను మొత్తం ముడుగులు పోసారు, కల్లూరు రాను చేసినాయి. దీనికి ఈ కంపెనీలో అయితే ట్యాగులు ఇస్తారు, ఈ ట్యాగులు అయితే వేసుకొని బయలుదేరాడు. వేయకుండా ట్యాగులు అడుగుతారు, ఇంత వేయకుండా పెట్టుకున్నా అడుగుతుంది. కాకపోతే ఒకవేళ సెక్యూరిటీ వాళ్ళు అడిగారు అనుకో ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఈ ట్యాగులతో మనం ఏం యూజ్ ఉండదు. నేను అవి వైర్లు గీర్లు ఊసిపోతే వేసుకొని ఇంకా పనికి వస్తాయి తప్ప ఎందుకు రావు. ఇంకా సీరియల్ నెంబర్లు ఉంటాయి అన్నమాట దీనిలోకి. ఇందులో అయితే ఒక అన్న టిప్పర్ తోలుతున్నాడు, అన్న సబ్స్క్రైబర్ అంట. టిప్పర్ ఏంది అట్లా వస్తున్నాడు అని చూస్తుంటే అన్న చాలా బాగున్నావు అని అడుగుతున్నాడు. ఇక సబ్స్క్రైబర్ అని చెప్పిండు, ఈ పక్కనే అంట ఏదో ఊరు చెప్పిండు. అన్న టిప్పర్ అయితే ఇప్పుడు మళ్ళీ అడ్డం అవుతుంది మనకి, మీకు చూపిస్తాను. అట్లా ఎవరో ఒకరు మన లోకల్ ఏరియాలోకి వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు. లోకల్ ఏరియా అని కదా, కానీ బయట ఏరియాలోకి పోయినప్పుడు ఎవరో ఒకరు బండిని గుర్తుపట్టో లేదంటే అట్లా ఇట్లా గుర్తుపట్టి మాట్లాడుతుంటారు. మాకు హ్యాపీగా అనిపిస్తుంది అట్లా మూమెంట్లో. ఎవరో ఒకరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు ఫోన్పే లేపించుకోకరా పైసలు చాలా కట్ అవుతాయి చూడు అని చెప్తారు. దాన్ని పట్టుకొని వీళ్ళు కూడా అట్లే కంటిన్యూ అవుతూ ఉంటారు, పైసలు ఫోన్పే లేపించుకోదు అన్నట్టు. ఇంకా తప్పక 250 అంటే ఆయన 300 అని అన్నాడు. సరే అనేసి ఆడ లోడింగ్ కాడ ఫోన్పే లేదంటే ఆడ అది పక్కన వాళ్ళకి ఫోన్పే చేస్తే వాళ్ళు 20 రూపాయలు ఎక్స్ట్రా అడిగితే వాళ్ళకి 20 ఎక్స్ట్రా పే చేసిన. అది కాక ఇప్పుడు ఇక్కడ 250 అయితే 300 ఇచ్చిన, 70 రూపాయలు మొత్తం మీద టోప్ పడ్డాయి అన్నమాట రేటుకి మనకి. ఎంత రాసుకునే 100 రూపాయలు రాసుకుంటాం లోడింగ్ మీద, ఇంక 70 రూపాయలు అయినా ఎక్కి 30 రూపాయలు మిగిలినట్టు మనకి. ఇంకా తప్పదు కొత్త ఇంకా లారీ అన్నప్పుడు ఇంకా 10, 20, 100 అన్నీ చూసుకుంటూ పోతే బండి పనులు కావు. కొన్ని తోళ్ళు లోడింగ్ కాడ కొన్ని డబ్బులు ఇస్తే తొందర లోడ్ అయ్యే మూమెంట్ ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. పనులు కావు అట్లా, ఇంకా అన్ని ఇచ్చి పెట్టుకోవాలి కొన్ని మనకు కావాలనుకున్నప్పుడు. అన్పాడు ఊరు ఈ దర్గా దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ రోడ్ వస్తుంది. మనం ఇప్పుడు దీని నుంచి దామంచెర్ల నుంచి మిర్యాలగూడ అట్లా వాడి వెళ్ళిపోవాలి. మిర్యాలగూడ షోరూంలో పోయి ఒక హ్యాండ్ బ్లూ బకెట్ కూడా తీసుకుందాం, 2 ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వేసుకుంటే ఆల్మోస్ట్ హ్యాండ్ బ్లూ అయితే దగ్గర ఉంటాయి. ఒక బకెట్ వేసుకుంటే ఇంకో బకెట్ స్పేర్గా ఉంటుంది. అట్లా ఒక బకెట్ అన్నా 2 అన్నా తీసుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి దాదాపు 20-27 ఎక్కువనే ఉన్నాయి, ఇంకా 20-30 బర్ల దాకా ఉన్నాయి రోడ్ ఎండ్లో. ఇక్కడ లొకేషన్ బాగుంటుంది. ఇప్పుడు మంచిగా బ్రిడ్జ్ పై నుంచి మనం వెళ్తుంటాం, వాటర్ ఫ్లో అవుతుంటాయి. ఇంకా ఆల్రెడీ కనిపిస్తుంది కదా మీకు. మస్తు ఫ్లో అవుతున్నాయి వాటర్. తాత బండి గడ్డ ఎక్కుతనే అట్టు జాలనుకుంటూ వస్తుంది. కరెక్ట్గా అన్న చేపలు ఏమో అమ్ముతున్నట్టు ఈయన అయింది, కరెక్ట్ ఈయన బండి జామ్ అయ్యేటట్టు. చేపలు అమ్ముతున్నారు, లైవ్ ఫిషెస్. ఓకే జామ్.
వచ్చేసినాం చెన్నై హైవే దగ్గరికి. లెఫ్ట్ వెళ్తే చెన్నై, రైట్ వెళ్తే మిర్యాలగూడ హైదరాబాద్ హైవే. మిర్యాలగూడ దగ్గరికి వచ్చినాం ఇప్పుడు. ఒకసారి టైర్లు అయితే చెక్ చేసుకున్నాం. పట్టా రాళ్ళు టైర్లు చెక్ చేసుకొని కొట్టి చలో మళ్ళా. హైవే ఎక్కినాము మనం, నార్కెట్పల్లి హైవే అయితే నుంచి చోటుపల్లి టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆగి వీలైతే ఆడనే పోసుకుందాం అడుపులు, లేకపోతే డైరెక్ట్ ఆర్డర్ దగ్గర దగ్గరికి వెళ్ళి అడుపులు కూడా పోసుకొని చాయ్ తాగి బండి మొత్తం అద్దాలు గిద్దాలన్నీ సాఫ్ చేసుకోవాలి. ఇంకా మొత్తం గలీజ్ అయిపోయినాయి. సాఫ్ చేసుకొని ఇంకా మళ్ళీ అయితే బయలుదేరిపోదాం. ఇంకా కరెక్ట్ 10కి అయితే సిటీలోకి అయితే జోరి తొందరగానే బయట పడితే అన్లోడింగ్ పాయింట్ లొకేషన్ అయితే పెట్టేసింది. షాప్ దగ్గరికి వెళ్ళి పెట్టి ఆరామ్సే వండుకుందాం. తోటుపల్లి దగ్గరికి వచ్చినాము. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఫుల్ రష్ అవుతుంది అనమాట. సంతనే పోయాల మళ్ళీ, అది కాక అది మొత్తం ఫుల్ ఇక పోవడానికి రోజు పోయిండు. ఇప్పుడు అది పాస్ అవుతుంది ఆల్రెడీ జాగా అవుతుంది. అడుపులో అయితే పోస్తున్నాం. ఏదో మనోడు లేనందుకు ఒకరికి జర ఇబ్బంది అయింది. బకెట్ పైకి లేపుకొని పెట్టి అయిపోయే ముందర ఇబ్బంది అవుతుంది. ఇప్పుడేం ఇబ్బంది కాదు, కానీ ఇది లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది పెడుతుంది. ఇట్లా అంటే వస్తుంది సింపుల్. ఇప్పుడు ఈ బకెట్ వంపాలి, వంపితేనే ఇప్పుడు వస్తుంది. దీనిలో కూడా 2 టైప్స్ ఉంటాయి బకెట్స్. మనం బయట తీసుకుంటే సేమ్ టు సేమ్ వస్తుంది, కానీ స్కానర్ అనేది కొంచెం తేడా వస్తుంది. ఆ స్కాన్ అనేది కాదు. ఒకవేళ మనము ఒరిజినల్గా షోరూంలో తీసుకుంటే మనం స్కాన్ చేసినామంటే గూగుల్లో మనకు చూపిస్తుంది అశోక్ ల్యాండ్ జెన్యూన్ అని వస్తుంది. బయట తీసుకుంటే మాత్రం రాదు. మొత్తం నీట్గా క్లీన్ చేసేసినాం అన్ని అద్దాలు. అది కొంచెం లూజ్ ఉండే అద్దం, అది కూడా సెట్ చేసేసిన టైట్గా తీసేసి సీట్లు మొత్తం డాష్ బోర్డులు అన్నీ అయితే నీట్గా సాఫ్ చేసి పెట్టినాం. ఇంకా టైం వచ్చేసి 9:30 అవుతుంది, 9:27. చిన్నగా పట్టి దాని ముందర పోయి ఇక్కడ ఒక కాఫీ తీసుకొని, ఒక కాఫీ స్టాప్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అయ్యేదాం. ఇప్పుడే కొంచెం తొందరగా ఎంటర్ అయితే అవతలకి తొందర పడతామని నా బాధకు, అంతే. ప్రపంచంలో మునిగి వెళ్తుంది హైదరాబాద్. ఇటు సైడ్ మొత్తం రోడ్ వేస్తుర్రు, లెవెల్ చేసి పెట్టారు. మొత్తం కంకర ఉంది, దుమ్ము అయింది. అటు సైడ్ రోడ్ వేసారు ఆల్రెడీ. మామూలుగా వేస్తలే దుమ్ము. ఊళ్ళోనే సగం డ్రైవింగ్ చేసిన వాళ్ళు యూటర్న్లు తీసుకుంటారు, వచ్చి ఆగుతారు. ఇప్పుడు కూడా అందరు ముందర చెప్పలే, లారీ చూస్తే ఎక్కుతారు రోడ్ల మీద. ఇంకా అవతల పక్క లైన్ అయితే మొత్తం జామ్ అయిపోయింది. ఆ నుంచి సిగ్నల్ కా నుంచి జామ్ అయింది. ఇట్లా ఇప్పుడు ఒక్కొక్క తోన ఉంటుంది ఇట్లాంటి ట్రాఫిక్ జాము, ఇంకొక తోన అయితే ఉండదు. చాలా దూరం జామ్ అయినట్టుంది. మలక్పేట దాకా జామ్ అయింది దిల్చుక్నగర్ నుంచి. మొత్తం జామే. కాడ నుంచి అయితే రైట్కి వెళ్ళాలి. చక్కగా పోతే బస్ స్టాండ్ కాడికి వెళ్తాము. రైట్కి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ పైన నుంచి మళ్ళీ ముందరికి వెళ్ళిన లెఫ్ట్ మళ్తే మళ్ళీ మెట్రో పిల్లర్లు అయితే మనకు తగులుతాయి అనమాట. ఆల్మోస్ట్ మన సిటీలో మెట్రో పిల్లర్లు ఎట్లా అవుతుంటే అట్లే ఈ ఒక్కతోనే జంప్ అవుతాం అనమాట, అంతే. ఈ బ్రిడ్జ్ మినుకోవాలి, అటు సైడ్ రైట్ సైడ్. ఆ బ్రిడ్జ్ పైకి పోయి మూసినది మినుకోయి అప్పుడే లెఫ్ట్ తిరిగితే అయిపోయి మళ్ళీ సిగ్నల్ కానీ సీదా ఒకటే రోడ్ మనకి. ఏడ మళ్ళీ అయితే ఉండదు. మెట్రో పిల్లర్ ఎట్లుంటే అట్లా పట్టుకొని పోవడమే.
ఒక లకడీ కప్పులు కాడ చేంజ్ అవుతాం మళ్ళా. మీకు చూపిస్తా ఈరోజు ఎక్కడెక్కడ మళ్తామో. మూసినది బ్రిడ్జ్ మీద ఇది. ఈ సిగ్నల్ కాడ నుంచి ఫస్ట్ సిగ్నల్ కాడ నుంచి లెఫ్ట్ మళ్ళా కోటి రోడ్ చక్కగా పోతేనేమో కోటి రోడ్డు, ఈ నుంచి లెఫ్ట్ మళ్ళాలి. అటు నుంచి బయట మనం హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ రోడ్లో వస్తుందండి. కోటి నుంచి వచ్చినప్పుడు లారీ అయితే మళ్తుండదు, ఆ లారీని ఫాలో అవ్వడమే. ఈ కార్లతో వచ్చిన తిప్పలనే ఇది ఎటు సంత దొరికితే అటు సైడ్ వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటారు కానీ అది అవ్వదు, అది కాని పని. మా ఆటో అయినా కూడా ఉడికొచ్చు ఇందాక. కోటి రోడ్ చక్క పోతే కోటి రోడ్ ఈడ ముందర పోయిందాడే రైట్ తీసుకోవాలి. ముందర మెట్రో పిల్లర్ కాడికి వెళ్ళిందాడే రైట్. మంచి మంచి బుట్టలు అల్లుకొచ్చారు. మొత్తం మన ఊర్లో పల్లెటూర్లలో వేసేదాన్ని కానీ డిజైన్లు వేసారు. సో అవి చాలా కాస్ట్ అనమాట. ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది ఒకసారిగా డిజైన్లు వేసే వరకల్లా. మన పల్లెటూర్లలో ఎంత ఒకప్పుడు 30 రూపాయలు 50 రూపాయలు ఉంటుండే దానికి. సిటీ వచ్చడంతో రేట్ కొంచెం పెరిగింది, ప్లస్ దానికి డెకరేషన్ చేసిన దానికి ఇంకా కొంచెం రేట్ పెరిగింది. ఈ ముందర నుంచి అయితే లెఫ్ట్కి వెళ్తే పార్సల్ లోడింగ్కి మన బస్ స్టాండ్ వెనకిల పక్క పార్సల్ లోడ్ అవుతుంది. దీని వెనకిల పక్కన వెళ్తే మనకి లోడింగ్ అయితే ఉంటుంది, పార్సల్ లోడింగ్ కూడా. సార్ పార్సల్ది కూడా మీకు ఒకసారి చూపిస్తా ట్రిప్. పిల్లర్ పక్క నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. కొంచెం లేట్గా రావాలి పార్సల్కి వెళ్ళాలంటే. వాళ్ళకి ఫోన్ చేసి రావాలి వాళ్ళు అమ్మన్నప్పుడు. ఈరోజు సంత ఉంది, ఏదో సంత జరుగుతుంది, మార్కెట్ ఇదే రోడ్ కానీ మార్కెట్ జరుగుతుంది. రిటర్న్ పోయేటప్పుడు ఈ రోడ్లో పోతాము. అక్కడ బస్సు వస్తుంది కదా వేమూరి టవర్ బస్సు, ఆ రోడ్లో అయితే వెళ్తాము. ఇది అసెంబ్లీ, లెఫ్ట్ సైడ్ మనకు అసెంబ్లీ. పబ్లిక్ గార్డెన్స్ సంథింగ్ ఏదో వేస్తున్నారు అనుకుంటే ఇక్కడ. చేంజ్ అయ్యేది లకడీ కప్పులు ఇదే. దీని నుంచి మెట్రో పిల్లర్ ఇడిచిపెట్టి ఇట్లా ముందల నుంచి తిరిగి వచ్చి మళ్ళీ వేరే సైడ్ అయితే కలుస్తాం. ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ముందల సిగ్నల్ అయితే చూపిస్తారు. అటు సైడ్ రోడ్ నుంచి రోడ్ రావచ్చు, కాకపోతే ఆ చక్కగా వెళ్ళిపోతుంది. మెహదీపట్నం పోవాలనుకుంటే అప్పుడు బ్రిడ్జ్ ఎక్కాలి ఫస్ట్ అయితే. ఇక మనము ఇటు సైడ్ వెళ్తాం కాబట్టి మళ్ళీ బ్రిడ్జ్ ఇతలకి వెళ్ళి వచ్చినాం అనుకో అయిపోద్ది. లకడీ కప్పులు బోట్ ఉంది ఇక్కడ, బోట్ కూడా ఈ నుంచి రైటు. ఇవన్నీ బండ్లు మెహదీపట్నం నుంచి వచ్చిన బండ్లు. కొంచెం పికప్ ఎత్తుకోవాలి. ఈ గడ్డ వచ్చే వరకు లేకపోతే చాలా స్లో అయిపోతుంది. ఈ నుంచి మళ్ళీ ఖైరతాబాద్ నుంచి చక్కగా ఒకటే రోడ్, ఎక్కడ మళ్ళీ తెలియదు. మళ్ళీ ఇంకా మనం పంజాగుట్ట జంక్షన్ దాటినప్పటి నుంచి అయితే బస్సులు ఒకటే బీభత్సంగా బస్సులు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా ఇట్లకెళ్ళి చుట్టుపక్కల పార్కింగ్లకి వెళ్ళి వస్తాయి కదా, ఇంకా రావడము మియాపూర్ దాకా పోవాలి, పికప్ చేసుకొని మళ్ళీ ఇంకా వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ వెయిట్ అక్కడ లకడీ కప్పుల నుంచి బెంగళూరు రైట్కి వెళ్ళిపోతాయి. ఇంకా విజయవాడ వైజాగ్ అక్కడ వెళ్ళేసి చక్కగా వెళ్ళిపోతాయి. ఆ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అవతల ఏం లేకున్నా అసలుకే. మన శిష్యుడు వస్తున్నాడు నవీన్ గాడు, వాడి కలిసి ఏటీఎంలో పైసలు తీసుకొని మళ్ళీ అయితే వెళ్ళిపోదాం. వచ్చిండు అన్నగారు, నవీన్ అన్నగారు వచ్చారు. నవీన్ భాయ్ నిన్ను దేకటం కానీ ఇంతలో ఒక బైక్ ఉంది, మళ్ళీ ఒక ఆటో ఉంది. మామూలు కాదు అంగో. తెల్ల చెప్పులు వేసినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది. యాక్చువల్గా తెల్ల చెప్పులు వేసినప్పుడే అర్థం చేసుకోవాలి వీడి రేంజ్ ఏందో. గణేష్ భాయ్ నాదే భాయ్.
ఇంకా వాళ్ళు ఉంటారు. ఒకసారి వీడియో చేస్తా, చాలా రోజులు వీడియో చేస్తా. ఇదే అంటే వీలు చేస్తావు లాడుతో చేయి వీలి. మన దగడు వచ్చింది దగడు. నవీన్ గాడు అయితే ఎంత పెద్ద దొంగ అంటే ఏం లేదు భయ్యా నా కాడ అన్నాడు. వీని కాడ ఒక బండి ఉంది, ఆటో ఉంది, అన్ని పెట్టుకొని పైసలు పెట్టుకొని ఏం లేదు నాకేం లేదు అంటాడు. వీడు ఎప్పుడు చూస్తాం అట్లుంటుంది నవీన్ గారు. మళ్ళీ వచ్చేటప్పుడు కలుస్తాం మేము. ఇంకా సమయం ఆసనం అయిన పోయేసి వస్తా. ఒక మౌస్ అయితే కొనిపెట్టు, రేపు పొద్దుగాల ఒకసారి ఫోన్ చేయి, నీకు పైసలు కొడతా. మౌస్ కొనిపెట్టు సరేనా? వైర్లెస్సే మౌస్ కావాలి, దానికి మౌస్ లేక ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ లాగేటట్టుంది. సరేనా? జాగ్రత్త. ఆ బ్యాగ్ వాడికి ఈరేయి, మళ్ళీ మర్చిపోకు. దానిలో ఏమున్నాయి చూడిపోయి కింద పడగల. జాగ్రత్త రా. సరేనా? బాయ్. మియాపూర్ సిగ్నల్ దగ్గరికి వచ్చినాం. ఇంకా ఫైనల్గా అయితే ఎండ్ ఇక్కడనే అనమాట. మెట్రో పిల్లర్స్ ఈ సిగ్నల్ వెనకాల వరకు లాస్ట్. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ అదే, వచ్చేటప్పుడు ఇంక ఎండింగ్ అదే. ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది ఎప్పుడు. ఫ్రీ లెఫ్ట్ ఫ్రీగానే పోతా ఉండొచ్చు. ఈ ట్యాక్స్ ప్లేటర్లతో వచ్చింది. వాళ్ళు ఏందో మరి కార్లు నేర్చుకొని తెచ్చుకోరో లేకపోతే ఊరికేనే తెచ్చుకోరో తెలియదు. ఇంకోసారి అంటారు సైడ్లు చూస్తుండలేదు యాదిలే. వచ్చినామా అయిపోయా అంతే. మళ్ళీ కీ కంట చూడాలి ఎక్కడన్నా పోయేమో పోయినా. ఆల్మోస్ట్ ఇంకా హైదరాబాద్ సిటీ అయితే అయిపోయినట్టు ఇటు వరకు. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దీని అనుకో లింగంపల్లి ఫ్లైఓవర్. ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తే షేర్లింగంపల్లి, సక్క పట్టణ చెరువు, అవుటర్ రింగ్ రోడ్. పట్టణ చెరువు దాకా అయితే లో ఎంట్రీ అయితే ఏం ఉండదు. డైలీ వచ్చి ఆ పట్టణ చెరువు దగ్గరకు వచ్చినాక ఆపుకోవచ్చు. జైరాబాద్ దాటినాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీదర్ రోడ్ రైట్ ముందరికి వెళ్ళిన తర్వాత రైట్ వెళ్తే మనమైతే సకాకి వెళ్ళిపోతాం. మన్నకి వెళ్ళి హుమ్నాబాద్ నుంచి బసాకి వెళ్ళాలి. డైరెక్ట్ ఒక బార్డర్ లాగుతుంది. ఆ బార్డర్లో అయితే మనము 700 పే చేయాలి. 700 పే చేసి ఇంకా వాళ్ళ మూడు బట్టి ఒక్కోసారి ఏమో చాయ్ కాన్ రిటర్న్ ఒక 50 రూపాయలు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు అంతే. ఆల్మోస్ట్ బసవకళ్యాణ్ అయితే వచ్చేసినాము. ఇంకొక 10 కిలోమీటర్స్ అవుతుంది. ఇదైతే ఇట్లా పడ్డది, జైరాబాద్ టోల్గేట్ దగ్గర పడుతుంది. తనకి టోల్గేట్లో పడ్డది. 10 కిలోమీటర్స్ అయింది. 68 కిలోమీటర్స్ వచ్చింది. ఇంకా ఒక 100 దాకా వెళ్ళొచ్చు. కాకపోతే ఇంకొక 100 కిలోమీటర్స్ దాకా ఎప్పుడైనా 1050 వరకు నమ్మకంగా పోయి తర్వాత ఇంకా డీజిల్ అయితే కొట్టించుకుంటాం. 1050 అయితే బరాబర్ నమ్మకంగా పోతుంది. 1050 కిలోమీటర్స్ 2 ట్యాంక్. ఇవాళ ఇండియన్ ఆయిల్ ఉండాలి ఒకటి మంచి బంక్ ఉంటుంది, పెద్ద బంక్ కొట్టిద్దాం. భారత్ పంపులు వాడుతున్న అప్పటి నుంచి, కానీ ఒకరు భారత్ పంపులు లెఫ్ట్ సైడ్ వస్తారు, రైట్ సైడ్ ఉన్నాయి కానీ లెఫ్ట్ సైడ్ అయితే భారత్ ఉంది. కర్ణాటక ఇది, కర్ణాటక తక్కువ కాబట్టి ఇక కొట్టిస్తున్నాం అన్నమాట. ఈ బంకులో అయితే మంచి ఫెసిలిటీ ఉంది. ఏంటంటే నేను 150 లీటర్ల 160 లీటర్ల దాకా అయితే డీజిల్ కొట్టించిన. నాకు 160 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది అనమాట. క్రెడిట్ కార్డ్ గీకిన. గ్రూప్లో కూడా యాడ్ చేసారు. ఇప్పుడు చూద్దాం ఒకసారి, పొద్దుగాల దాని డీటెయిల్స్ ఏందని అనుకున్నాం. 160 రూపీస్ వచ్చింది క్యాష్ బ్యాక్ మనకి. చిల్లు బ్రో, 160 అంటే మామూలు విషయం కాదు మనకి. ఇన్స్టాగ్రామ్ भी वो इस नाम है सब. అయితే స్టార్ట్ అవుతుంది. కొత్త అయిపోతుంది. వాళ్ళన్నీ తిడుతున్నావు మనం లేడుగా అలా పియ్య కట్ట మార్కేసుకొని ఇంకా పంచాల ప్రసాదం అలా అన్ని షాపులకి. అన్న అయితే ఒక అన్న వెళ్ళిపోయాడు మనకు పట్టిపోయి దాంట్లో. ఇంకా పట్ట అయితే ఇప్పాము, అయిపోయింది.
బండి రివర్స్ పెడదాం, షాప్ కాడ పెట్టాలంట. షాప్ కాడ ఫోటో దింపుకొని అలా మిగతాది. సిమెంట్ అంటే ఒక భయం ఏంటంటే ఏడుకోగొని పక్క ఊరేగి ఉంటుంది అనమాట. అందుకు అదొక్కటి ఆలోచన. ఒక్కొక్కసారి ఏమో తక్కువ అయితేనేమో తొందరగా ఒకటే కాడ అయిపోతుంది. అయిపోతే మనకు కూడా మంచిది, తొందరగా జంప్ అయిపోతుంది ఇంటికి వెళ్ళి. లోడ్ స్టార్ట్ చేస్తారు. లోపల దింపి మరి ఇంకా వేరే కాడికి అయితే అన్ని బస్తాలు పట్టవులే కానీ 720 బస్తాలు ఉన్నాయి. ఒక చిన్న పోయి ఒక సాయన పట్టడం. చిన్న గల్లీలో ये कभी आधा घंटे में तो मैं हुआ खिला है खिला रोड निकालने रहे थे और नहीं खिला देखते मैं ऐसे खड़े गोल को कर रहे कहते ट्रैफिक में डिस्टर्ब भी होते थे। बहुत बड़ी गाड़ी है क्या छोटी है, जरा भी धक्का लगे बोले तो लोगों को मारते। कभी कभी मत ये होना महाराष्ट्र में आंध्रा में हमारी राइट పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా ఇది ఒక పాయింట్ అయితే కథం అసలు నెత్తి పని చేస్తలేదు అనమాట. సిమెంట్ వాడి ఇంకా మొత్తం కట్టలు అయింది. ఇక్కడంతా అక్కడనే గలీజ్ అయిపోయింది మొత్తం. ఒక పాయింట్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటో ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ముందరికి వెళ్ళి మన టిఫిన్ అయితే వేసేద్దాం. ఇక్కడ టిఫిన్ కూడా చూడండి ఎట్లుంటుంది. పొద్దున్నే ఇప్పుడు బిర్యానీ అయితే ఉంది కానీ మనం బిర్యానీ మన వల్ల అయ్యే పనులు కాదు. ఎందుకంటే దానిలోనే మటన్ ఉంటుంది, ప్లస్ వాళ్ళే వేరే బిర్యానీ చేస్తారు, ప్లస్ చికెన్ బిర్యానీ. అందుకనేసి రైస్ అదే ఇస్తారేమో అని స్మాల్ డౌట్. అందుకే నేను ఎప్పుడు తినను ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు బిర్యానీ మ్యాక్సిమం. మనం పోవాల్సింది బియ్యం బస్తాలు ఒరిగినాయి. కింద డైరెక్షన్ బియ్యం సంచి వచ్చింది. గుంతలలో దొంకిచ్చింది కాక తక్కువని బియ్యం సంచులు 2 ఒరిగినాయి. తాళ్ళు